సమాజం నిలదీస్తే కానీ పోలీసులు కొవ్వెక్కిన కొడుకుల భరతం పట్టడం లేదు. కారులో వెళ్తున్న యువతను వేధించిన హర్యానా బీజేపీ చీఫ్ సుపుత్రుడు వికాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణకు హాజరు కాని వికాస్ నెట్టకేలకు పట్టుకున్నారు. యువతను వేధించినట్టు తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నట్టుగా తెలిపారు పోలీసులు. ఈ కేసులో వికాస్ బరాలాకి చిప్పకూడు తప్పదా, లేక కేసు నుంచి ఎలాగైనా బయటపడతాడా? రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసును ప్రభావితం చేస్తారనే ప్రశ్నలు వేస్తున్నారు దేశ ప్రజలు. అయితే తాను దర్యాప్తును ప్రభావితం చేయడం లేదని తేల్చి చెప్పారు బరాలా తండ్రి హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా. किसी भी तरह की इस मामले में राजनीति की है, ना ही जांच को भटकाने का कोई प्रयास किया है। जो भी पुलिस इसमें जांच के अंदर जिस प्रकार के भी आरोप उसके ऊपर लगेंगे, उस आरोप के వికాస్ వివాదంలో మేము ఎలాంటి రాజకీయం చేయడం లేదు. దర్యాప్తును ప్రభావితం చేసే ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పోలీసులు చేసే ఆరోపణలపై దర్యాప్తు జరపాలి. బాధితురాలు రేణుకా కుందు నా బిడ్డ లాంటిది. రేణుకా కుందు ఆరోపణలపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ వ్యవహారాల్లో పోలీసుల నిర్లక్ష్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను. मेरे खुद के बेटे का जिस प्रकार से नाम आया है और वो तफ्सीस में शामिल है, अगर कहीं कोई पुलिस की जांच या उस बेटी के बयान के आधार पर कोई कार्रवाई होती है तो कानून उसके ऊपर डट करके कार्रवाई करे। और मैं नहीं समझता कि इसमें पुलिस प्रशासन कहीं कोई लापरवाही बरत रहा है। అంతకు ముందు చండీగఢ్లో వికాస్ బరాలా నివాసం ముందు పోలీసులు సమన్లు అతికించారు. కేంద్ర హోంశాఖ కూడా ఈ వ్యవహారంపై చాలా సీరియస్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నివేదిక తెప్పించుకుంది. చట్టం కొందరికే చుట్టమా? బడాబాబుల కొడుకులకు సెక్షన్లు వర్తించవా? బడా నేత తనయుడి పోకిరీ వేషాలు సీసీ కెమెరాకు చిక్కాయి. అర్ధరాత్రి ఐఏఎస్ కూతుర్ని కారులో వెంటాడి వేధించిన దృశ్యాలు బయటకొచ్చాయి. దీంతో వికాస్పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. అర్ధరాత్రి బాధితురాల్ని వికాస్ బరాలా ఫాలో అవుతున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ముందు బాధితురాలి కారు వెళుతూ ఉంటే ఆమె కారును స్పీడ్గా బరాలా కార్ ఫాలో అవుతోంది. అంతేకాదు ఆమె కారును అడ్డగించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వికాస్పై మొదట నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సెక్షన్ 365 కిడ్నాప్కు ప్రయత్నించడం, 511 తాగి వాహనం నడపడం, ఇలా 2 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు తొలగించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే అరెస్ట్ చేసిన వెంటనే వికాస్ బరాలాకు అతని ఆశీష్ కుమార్లకు బెయిల్ దొరికింది. బీజేపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గే పోలీసులు విచారణను లైట్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కేసు విచారణపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. ఈ కేసులో కీలకమైన సీసీ కెమెరా ఫుటేజ్ బయటపడడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు బాధితురాలు మాత్రం న్యాయం దక్కే వరకు వెనక్కు తగ్గేది లేదంటోంది. వికాస్ బరాలాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడం వల్ల దర్యాప్తులో స్పీడ్ పెరుగుతోందనే ఆశాభావం వ్యక్తం చేసింది బాధితురాలు. హర్యానా బీజేపీ ప్రెసిడెంట్ సుభాష్ బరాలాను విపక్షాలు టార్గెట్ చేశాయి. ఆయన్ను పదవి నుంచి తప్పించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రం ఈ ఘటనతో సుభాష్ బరాలాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. చండీగఢ్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాధితురాలికి మద్దతుగా నిలిచారు.